ఏ విధంగా మీరు మీ కుటుంబం పొందాలా, మీ పిల్లలు ఆయన ఆశీర్వాదాలతో దీవించబడాలా అని ఈరోజు ఈ పండుగను యేసు దివ్య కారుణ్య పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. మరి పూజా బలిలో ఉన్నటువంటి మీ అందరికీ, మరి లైవ్ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దివ్య కారుణ్యమూర్తి పండగ, డివైన్ మర్సీ ఫీస్ట్ పండగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. అందరం కూడా రెండు చేతులు పైకి లేపి గొప్ప దేవుని ఈ పండగ సందర్భంగా స్తుతించుకుంటూ గణపరుచుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, యేసయ్య వందనం, యేసయ్య ఆరాధన, యేసయ్య వందనం, యేసయ్య వందనం, దివ్య కారుణ్యమూర్తి వందనం, దివ్య కారుణ్యమూర్తి వందనం, దివ్య కారుణ్యమూర్తి వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి సంవత్సరం కూడా ఉత్థాన పండగ అయిన రెండవ వారాన్ని యేసు దివ్య కారుణ్య పండగను, డివైన్ మర్సీ ఫీస్ట్ను కొనియాడాలి. ఆయన ప్రేమ, ఆయన కరుణ మనం కూడా పొంది ఇతరులతో పంచుకోవాలి అని తల్లి శ్రీ సభ మనకు గుర్తు చేస్తూ ఉంది. ఈ దివ్య కారుణ్యం ఆయన ప్రవహించే జలములుగా నీ మీద, నీ కుటుంబాల మీద, మన పిల్లల మీద ఆయన కురిపిస్తూ ఉంటారు. ఆ దివ్య కారుణ్యాన్ని మనం గుర్తించుకొని ఆ గొప్ప దేవుని నీ కోసం, నా కోసం, మనందరి కోసం మరణించాడు. ఆయన ప్రేమ ద్వారా, ఆయన కరుణ ద్వారా చూపించి ఉన్నాడు మనందరికీ కూడా. మనం చూస్తూ ఉన్నాం. కీర్తన 118వ అధ్యాయము 4వ వచనం చదవండి ఒకసారి. కీర్తన 118వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన కరుణ, ఆయన కరుణ కలకాలము ఉండును, ఆయన కరుణ కలకాలము ఉండును. ప్రభు పట్ల భయభక్తులు చూపువారు ఈ విధముగా పలుకుదురుగాక. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన కరుణ కలకాలము మీ మీద ఉండునుగాక అని పలుకు వారందరూ కూడా ధన్యులు అంటూ ఉన్నారు. చూడండి ఎంత చక్కనటువంటి వాక్యం. మరోసారి వినండి, అది చదువుకుందాం. ఆయన కరుణ కలకాలము ఉండును, ప్రభువు పట్ల భయభక్తులు చూపువారు ఈ విధముగా పలుకుదురుగాక. చూడండి ఎంత చక్కనటువంటి వాక్యము. అలా మనం ఆయన ప్రేమను, కరుణ కూడా పొందాలి అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క దివ్య కారుణ్యము గురించి యేసయ్య దివ్య కారుణ్యమూర్తి పునీత పౌస్టినమ్మ గారికి ఆయన దర్శనమిచ్చి ఉన్నారు పోలాండ్ దేశంలో. ఆమె జీవితంలో ఒక సిస్టర్గా ఉన్నటువంటి ఆమెకు దేవుని దయ వల్ల ఆయన ఆశీర్వాదాల ద్వారా ఈ భక్తి భావాలు మనం ఏర్పాటు చేసుకోవాలి, చక్కగా ప్రార్థన చేసుకోవాలి, దీవెనలు పొందాలి. ఆ దివ్య కారుణ్యమూర్తి ద్వారా మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం అని ఆమె భక్తి భావాలు ఏర్పాటు చేసి ఉన్నారు పునీత ఫౌస్టిన్ గారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ దివ్య కారుణ్యమూర్తిలో ఉన్నటువంటి మంచి సద్గుణాలు మనందరము కూడా పొంది దీవెనలు పొందుతూనే ఉన్నాం. నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు, మనమందరము కూడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఆ దివ్య కారుణ్యమూర్తిని మీరు మరవవద్దు. ఆ దివ్య కారుణ్యమూర్తిని మీరు మర్చిపోరాదు, విడిచిపెట్టరాదు. మీరు ప్రార్థన చేసుకోవాలి, భయం, భక్తి భావాలు ఉండాలా. ఆయన ద్వారా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం, గుర్తించుకోండి అని ప్రభు ఈరోజు మనకు కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి రెండవ పాస్కా పండగ అయిన తర్వాత రెండవ వారంలో ఈరోజు గొప్పగా ఆ దివ్య కారుణ్యమూర్తి యొక్క దీవెనలు పొందాలా,
ఆయన ఆశీర్వాదాలు నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు మనందరం కూడా పొంది చక్కనటువంటి జీవితాన్ని జీవించాలి అని ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఆ మరణించినటువంటి యేసయ్య నీ కోసం, నీ కుటుంబం, మనందరి కోసం మరణించినటువంటి యేసయ్య మరలా మరణింపడు అని వాక్యం ద్వారా మనం ఆలకిద్దాం. తీయండి, రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 8వ వచనం చదువుదాం ఒకసారి. రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవిస్తామని విశ్వసించండి. ఏలైనా మరణము నుండి లేవనెత్తబడినటువంటి క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియను. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. మరణించినటువంటి క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి వినండి, ఆ వాక్యాన్ని చక్కగా ఆలకిస్తూ ఉండాలా, దీవెనలు పొందుతూ ఉండాలా. మరణము నుండి లేవనెత్తబడినటువంటి క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ కరుణతో ఎలా దీవిస్తున్నారో చూడండి. ఎంతోమందిని ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రేమ చూపించి గురుటివానికి చూపునిచ్చాడు. అనారోగ్యంతో బాధపడిన వారికి స్వస్థతనిచ్చి ఉన్నారు. భోజనాలు లేక వాక్యాన్ని ఆలకిస్తుంటే 5,000 మందికి తన ప్రేమను చూపి, దివ్య కారుణ్యాన్ని చూపి వారికి రొట్టెలు చేపల ద్వారా భోజనాన్ని ఇచ్చి ఉన్నాడు. ఇంకా చాలా అద్భుతాలు, దీవెనలు. 38 సంవత్సరాల నుండి సుమారుగా ఆ కోనేటి దగ్గర ఎదురు చూసినటువంటి వ్యక్తికి ఆ కోనేటిలో దించేవారు ఎవరు లేకపోయారు. 38 సంవత్సరాలు అక్కడ కోనేటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని తన ప్రేమ చేత, తన కరుణ చేత ఆయన దగ్గరుండి పంపిస్తూ ఉన్నాడు కోనేటిలోకి. నీ పడకనెత్తుకొని నడువు అని ప్రేమ చూపించి 38 సంవత్సరాలు ఆ కోనేటి దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తికి యేసయ్య అద్భుతమైన విధముగా తన ప్రేమను, కరుణను చూపి దీవెనలు, ఆశీర్వాదాలు ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు, మనందరము కూడా ఇలా ఈ అందమైన ప్రపంచంలో జీవిస్తున్నాము అంటే ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన దయవలని చెప్పవచ్చు. బికాస్ ఆఫ్ హిస్ లవ్ అండ్ మర్సీ టుడే వీఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఆయన ప్రేమ, ఆయన కరుణ ద్వారా ఈరోజు ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. ఆయన ప్రేమ, కరుణ లేకపోతే మనం ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళం. నీకంటే చిన్నవాళ్ళు, నీకంటే పెద్దవాళ్ళు, మధ్య వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు కొంతమంది. మరి నువ్వెందుకు జీవిస్తున్నావు? నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు ఎందుకు ఉన్నారు ఈ లోకంలో? కేవలం ఆయన దయ, కనికరాల వల్ల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దివ్య కారుణ్యమూర్తి ఎడల భయము, భక్తి భావాలు ఏర్పాటు చేసుకుంటూ ప్రతిరోజు కూడా ప్రార్థన చేయండి. ఓ దివ్య కారుణ్యమూర్తి, మీ ప్రేమ, కరుణ, దీవెనలు మాకు కావాలయ్యా, మీ ఆశీర్వాదాలతో మమ్మ దీవించండి అయ్యా అని మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే తప్పకుండా ఆయన దీవిస్తారు. చాలామంది మధ్యాహ్నం 3 గంటలకు చక్కగా కూర్చొని ప్రార్థన చేస్తుంటారు. ఆ డివైన్ మర్సీ, దివ్య కారుణ్య ప్రార్థన చెప్పుకుంటూ దీవెనలు పొందుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఆ ఆశీర్వాదాలు, దీవెనలు ఇంకా మన మీద, మన కుటుంబాల మీద రావాలి అంటే మనం చక్కగానటువంటి జీవితం జీవించాలా. ఆ ఉత్థాన క్రీస్తు ప్రభు యొక్క కరుణ, దీవెనల ద్వారా ఆ దివ్య కారుణ్యమూర్తి మనకు దయచేస్తూ ఉంటారు. కాబట్టి మనం చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఆశీర్వాదాలు పొందుతూ, మరి పండగ అయిపోయింది, ప్రార్థనా పూజలు రావడం మా వద్దు, ఇంటి దగ్గరే ఉన్నామంటే పొరపాటు. ప్రార్థన పూజలో పాల్గొంటూ భక్తి భావాలతో ఉంటూ ఆ దివ్య కారుణ్యమూర్తి ఇంకా మనల్ని దీవించాలా. పిల్ల పాపలతో, ఐశ్వర్యాలతో, శుభములతో, శాంతి సమాధానంతో మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే తప్పకుండా ఆయన మనకి ఇస్తూ ఉంటారు.
మరి ఈరోజు సువిశేషంలో మనం ఆలకించినట్లయితే యేసు ప్రభు మీకు శాంతి కలుగునుగాక అని ఉత్థాన క్రీస్తు ప్రభు వారికి దర్శనమిస్తూ ఉన్నారు. శిష్యులకి పవిత్రాత్మ వారిపై పంపిస్తూ దీవెనల ఆశీర్వాదాలు ఇస్తూ వెళ్ళండి అధికారాన్ని కూడా ఇస్తున్నారు శిష్యులకి ఆ యొక్క ఉత్థాన క్రీస్తు ప్రభు. తర్వాత మీకు శాంతి కలుగునుగాక అంటూ ఉన్నాడు. తర్వాత తోమాకు చెప్తున్నారు, అదయ్యా మేము యేసయ్యను చూసామంటే నమ్మలేదు. మళ్ళీ 8 దినముల తర్వాత యేసయ్య మళ్ళీ వారి మధ్యలో మళ్ళీ అందరూ ఒక చోట ఉన్నప్పుడు మళ్ళీ వచ్చి థోమాసు జీవితాన్ని మార్చాడు ఆ ఉత్థాన క్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మన జీవితాలలో చాలామంది అంటారు, ఫాదర్ మాకన్నీ ఉన్నాయి ఫాదర్, చక్కగా దేవుడు దీవించాడు ఫాదర్, కానీ మనశ్శాంతి లేదు, శాంతి లేదు మాకు. అందుకని యేసుప్రభు ఏమన్నాడు శిష్యులతో, మీకు శాంతి కలుగునుగాక, పీస్ బీ విత్ యూ అని తెలియజేసి ఉన్నాడు. ఆ శాంతి మనకు కావాలా? ఆ ఉత్థాన క్రీస్తు ప్రభు తన శిష్యులకు ఇచ్చిన విధముగా శాంతి సమాధానాలతో దీవించమని మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే తప్పకుండా ఆయన మనం దీవిస్తూ ఉంటారు. ఈ లోకంలో ఎవరు ఇవ్వనటువంటి ప్రేమ, శాంతి, సమాధానాలు ఆయన మాత్రమే ఇస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎవరు ఇవ్వనటువంటి శాంతి సమాధానాలు. అందుకని ఆయన ఏమంటున్నాడు, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 వచ్చిన తీయండి ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 వచ్చిన చదువుదాం ఒకసారి, ఆలకించండి. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. చూడండి ఎంత చక్కగా అంటున్నారు. అలసిపోయిన వారందరూ కూడా రండి నా దగ్గరికి, మీకు విశ్రాంతిని, శాంతిని ఇస్తానంటున్నాడు గొప్ప దేవుడు. కాబట్టి ఆయనను మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా దీవెనలు, ఆశీర్వాదాలు పొందాలి. ఈ దివ్య కారుణ్యమైనటువంటి ఈ పండగ రోజున కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఇలాంటి విషయాలు ప్రార్థన, పూజ బలిలో పాల్గొంటూ భయము, భక్తి భావాలతో ఉంటూ ఉంటే ఆయన ప్రేమ, కరుణ ఎల్లప్పుడూ కూడా ఉంటూ ఉంటాయి. మనం చూస్తూ ఉన్న లేవీకాండము 26వ అధ్యాయం తీయండి ఒకసారి. లేవీకాండము 26వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. లేవీకాండము 26వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. ప్రభు యొక్క శాంతి సమాధానాలు ఏ విధంగా మన ఆయన కుమ్మరించబోతున్నాడో చూద్దాం. లేవీకాండము 26వ అధ్యాయము 6వ వచనం తీయాల త్వరగా బైబిల్. నేను మీ రాష్ట్రమున శాంతిని నెలకొల్పగా మీరు భయం అనేది ఎరగక సుఖముగా నిద్రింతురు. చూడండి ఎంత చక్కనటువంటి వాక్యం. మళ్ళీ వినండి, మొదటి నుంచి చదువుదాం. నేను మీ రాష్ట్రమున శాంతి నెలకొల్పగా, మీ రాష్ట్రమున, మీ ప్రాంతమున శాంతిని నెలకొల్పగా మీరు భయం అనేది ఎరగకుండా సుఖముగా నిద్రింతురు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి ఎంత చక్కనిటువంటి వాక్యము ఆయన ప్రేమతో దీవిస్తున్నాడు. సుఖముగా హాయిగా నిద్రపోతారు మీరు, నేను అలాంటి శాంతిని నెలకొల్పుతాను మీ మధ్యలో అంటున్నాడు. తర్వాత విందాం, చదువు తర్వాత. నేను వన్యమృగములనెల్ల రూపుమాపుదును. ఇక మీ గడ్డ మీద యుద్ధములు జరగవు. తర్వాత కూడా మీ రాష్ట్రంలో యుద్ధాలు జరగవు. అయిపోయా యుద్ధాలు. ఎన్ని యుద్ధాలు జరిగాయి? 2, 3 యుద్ధాలు జరిగినాయి. ఎన్ని ప్రపంచ యుద్ధాలు జరిగాయి? 2 జరిగాయి. ఇక 3వది అలా ఆగుతూ ఉంది. ఇక యుద్ధాలు జరగవు. ప్రభు వాక్యం ఎప్పుడో రాయబడి ఉంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి చక్కగా ఆలకించండి. 26వ అధ్యాయము 6వ వచనం వినండి ఒకసారి. ప్రభు యొక్క వాక్యాలు ఏ విధంగా ఉన్నాయో బైబిల్లో.
నేను మీ రాష్ట్రమున శాంతి మీ నెలకొల్పగా రాష్ట్రమున శాంతిని నెలకొల్పగా మీరు భయం అనేది ఎరుగక మీరు భయం అనేది ఎరగకుండా సుఖముగా నిద్రింతురు. సుఖముగా హాయిగా నిద్రిస్తారు. నేను వన్య మృగమునెల్లా నేను వన్య మృగములెల్లా రూపుమాపుదును. రూపమాపుదును. ఇక మీ గడ్డ మీద ఇక మీ గడ్డ మీద యుద్ధములు జరగవు. యుద్ధము జరగవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అది దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు అన్నీ నెరవేరుతున్నాయి. వన్య మృగాలన్నీ కూడా రూపుమాపారు. ఇంతకుముందు ఎలా ఉండేది? అడవి ప్రాంతం అంతా అడవులలో అన్ని మృగాలు ఉండేవి. అన్నీ కూడా రూపుమాపాడు ఆ ఉత్థాన క్రీస్తు ప్రభు ఆయన ప్రేమ దయ వల్ల. మరి యుద్ధాలు కూడా మీ గడ్డ మీద జరగవు ఆపాడు. ఇక్కడ బొబ్బిలి యుద్ధం జరిగింది. ఇక్కడ మన రాజాకి బొబ్బిలి మధ్యలో ఆ యుద్ధాలు ఇవన్నీ కూడా అయిపోయాయి, ఇక జరగవు యుద్ధాలు అని ప్రభు అంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమ కరుణతో మనందరినీ కూడా దీవిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారు, ఆ గొప్ప దేవుని ఎప్పుడు కూడా మనం మరవకుండా ప్రార్థించుకుంటూ మీ ప్రేమ కరుణ మాకు కావాలి అయ్యా, నీ దీవెనలు మాకు కావాలి ఓ దివ్య కారుణ్యమూర్తి యేసయ్య అని మనం ప్రార్థించుకోవాలి. ఈరోజు మనం మొదటి పట్టణాన్ని ఆలకించి ఉన్నా. దేని నుండి తీసుకోబడినది? మొదటి పట్టణం అపోస్తుల కార్యం నుండి తీసుకోబడింది. చూడండి, ఆయన ప్రేమ దయ వల్ల ఆది క్రైస్తవ సంఘాల జీవితాలలో ఏ విధంగా మార్పు వచ్చింది వాళ్ళకి. ఇంతకుముందు ఇది మాది, ఆస్తిపాస్తులు మాది, ఈ పొలాలు మావి, తోటలు మావి అని కొట్లాడుకునేవాళ్ళు. కానీ ఆయన ప్రేమ దయ వల్ల ఉత్థాన క్రీస్తు ప్రభు ఆశీర్వాదాల ద్వారా ఇక మాకు ఈ జీవితాలు వద్దు, ఈ భూమి ఆస్తిపాస్తులు మాకు అవసరం లేదు, ఇదిగో ఈ ఆస్తిని, పొలాలు, బంగారాన్ని కూడా అమ్మేసి మీ చేతిలో పెడుతున్నా అని దైవ సేవకులకి వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ జీవితం ఒకే కుటుంబంగా మారిపోయారు. ఉత్థాన పండగ తర్వాత ఆయన ప్రేమ, ఆయన ఆశీర్వాదాల ద్వారా ప్రియ దేవుని బిడ్డలారు వారి జీవితాల్లో మార్పు వచ్చింది. ఎందుకు ఈ ఆస్తిపాస్తులు అన్నీ కూడా దేవుని దైవ సేవకులకు మనం ఇస్తే వారు మనకు అన్నీ చూసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా కావాల్సినవన్నీ కూడా వారు నెరవేరుస్తారు మనకి అని అప్పటి నుండే ఈ ఆచారం అనేది వచ్చింది. చూడండి, మనం పండగలకి ఏదైనా డొనేషన్లు ఎందుకు ఇస్తాం? ఫాదర్లకి మీరు నడిపించండి, మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చక్కగా ఉండాలా, అన్ని విషయాలు పండగలు కూటాలన్నీ కూడా చక్కగా జరగాల అని అప్పట్లోనే 2000 సంవత్సరాల కిందటనే ఆ ఉత్థాన క్రీస్తు ప్రభు దయ వల్ల ఆ యొక్క జీవితాల్లో ఆది క్రైస్తవ కుటుంబాల్లో మార్పు వచ్చి శిష్యులకి వారు ఆస్తిపాస్తులన్నీ కూడా అప్పచెప్పారు. ఉపయోగించండి అయ్యా, ఇవి దైవ సేవ కోసం, దైవ కార్యాల కోసం, మా అవసరాల కోసం, మీ అవసరాల కోసం ఉపయోగించండి అని అప్పట్లోనే వారు తెలియజేసి దేవునికి కానుకలుగా ఇచ్చి ఉన్నారు. అదే కానుక ఇది మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటూ ఉంది. ఇది ఆగనేటువంటి పండగ, కానుకల పండగ. దేవుని ఆశీర్వాదాలు, దీవెనలు ఇంకా జరగాలి అంటే ఆది క్రైస్తవ కుటుంబాల వలె మన జీవితాలు కూడా మారాలా, ప్రేమతో, ఉదార భావంతో ముందుకు రావాలా. అప్పుడే ఆయన ప్రేమ కరుణ మన మీద ఉంటూ ఉంది. కాబట్టి ఈరోజు 2వ పట్టణం కూడా ఆలకించి ఉన్న ఆ ఉత్థాన క్రీస్తు ప్రభు మరణము నుండి జ్ఞానస్థానం ద్వారా మనకు దీవెనలు ఇచ్చి ఉన్నారు. ఉత్థాన దీవెనల ఫలాలు కూడా మనం పొంది ఉన్నాం. ఒక్కసారి మరణించినటువంటి యేసయ్య మళ్ళీ మళ్ళీ మరణింపడు. ఆయన ప్రేమ కరుణ మనందరి మీద కుమ్మరించబడుతుంది అని ఈరోజు మనం ఆలకించి ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ కూడా 2 చేతులు పైకి లేపి ప్రార్థన చేయండి. ఈ రోజున ప్రత్యేక విధముగా ఈ 2వ పాస్కా ఆదివారం రోజున దివ్య కారుణ్యమూర్తి యొక్క పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. ఆయన ప్రేమ కరుణతో దీవించమని ప్రార్థన చేయండి. ఇంకా రానున్న రోజుల్లో చల్లని దీవెనలతో వర్ష రూపంలో ఈ మధ్యకాలంలో కుమ్మరించమని ప్రార్థన చేయండి. దుష్ట శక్తులు, సాతాను శక్తులు అన్నీ కూడా పారిపోయి ఓ ఉత్థాన క్రీస్తు ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి అయ్యా అని ప్రార్థన చేయండి. ఈ సమయమున ఈ లోకంలో కుటుంబాలలో ప్రేమ కరుణ లేకుండా జీవిస్తున్నారు చాలామంది కుటుంబాలలో. ఓ దివ్య కారుణ్యమూర్తి యేసయ్య మాకు ఆ ప్రేమ కావాలి. మీ ప్రేమ దయా కరుణలతో దీవించండి అయ్యా.
మా విచారణ, మా గ్రామాలు, కుటుంబాలు, పిల్లలందరినీ కూడా దీవించండి. చక్కనటువంటి ఆశీర్వాదాలతో కాచి కాపాడండి అయ్యా. ప్రార్థన చేయండి. త్వరలో ఎలక్షన్లు జరగబోతున్నాయి. మే నెలలో చక్కనటువంటి రాజకీయ నాయకురాలను మనం ఏర్పాటు చేసుకొని ఎన్నుకొని ఈ ప్రాంతాలు, మన దేశాలు అంతా కూడా అభివృద్ధి పదంలో నడిపే నాయకురాలు రావాలి అని, మంచి గవర్నమెంట్ రావాలి అని ప్రార్థన చేయండి. గవర్నమెంట్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందేటట్లు ప్రార్థన చేయండి. ఆ దివ్య కారుణ్యమూర్తి ద్వారా శుభములు, శుభకార్యాలు, పిల్ల పాపలతోనూ, ఉద్యోగాలతో, పనిపాట్లతోనూ చల్లగా దీవించమని ప్రార్థన చేయండి. ప్రేమమలిన ఓ సర్వేశ్వర, ఓ దివ్య కారుణ్యమూర్తి, మా దీన ప్రార్థన ఆలకించండి. ఈరోజు యావత్ ప్రపంచమంతటా కూడా ఈ 2వ పాస్కా పండగ ఆదివారం రోజున మీ దివ్య కారుణ్యమూర్తి పండుగను కొనియాడుతూ ఉండగా మీ ప్రేమ కరుణతో మమ్మ దీవించండి అయ్యా. ప్రతి ఒక్కరు కూడా మీ ప్రేమను పొంది, ఎవరు కూడా మీ ప్రేమను పొందకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా మీ ప్రేమను పొందాలా, మీ దీవెనలు, ఆశీర్వాదాలు పొంది చక్కనటువంటి జీవితాన్ని జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని అమ్మా మరియ తల్లి, మీ కుమారుడు ఆ దివ్య కారుణ్యమూర్తి ఆశీర్వాదాల ద్వారా ఇంకా రానున్న రోజుల్లో మమ్మందరినీ కూడా కాచి కాపాడి ఈ ఏప్రిల్, మే నెలలో చల్లని దీవెనలతో కుమ్మరించి వేడి నుండి, ఎండాకాలం నుండి మమ్మ కాచి కాపాడమని మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.